గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విశాఖ జిల్లా దువాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్నగర్ కాలనీలో జరిగిన డబల్ మర్డర్ జంట హత్యకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు అయితే వేగవంతంగా జరుగుతోంది. వీళ్ళిద్దరే ఇక్కడ ఉంటారండి. పిల్లలిద్దరూ యూఎస్లో సెటిల్డ్ అండి. అంటే అమ్మాయి యూఎస్లో సెటిల్డ్, అబ్బాయి ఒక 2 to 3 months అయింది యూఎస్ వెళ్ళి. ఘటన మా దృష్టి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ వచ్చిందండి. డైల్ 100 ద్వారా వచ్చింది. ఇమీడియట్గా మేము అలాగే మా క్లూస్ టీము అందరం కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నాము. విశాఖ జిల్లా దువాడ పోలీస్ స్టేషన్ పరిధి రాజ్నగర్ కాలనీలో జరిగిన డబల్ మర్డర్ జంట హత్యకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు అయితే వేగవంతంగా జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈ వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎప్పుడు జరిగింది సార్ ఈ ఘటన? ఈ ఘటన మా దృష్టి వచ్చేసరికి నిన్న ఈవినింగ్ వచ్చిందండి. డైల్ 100 ద్వారా వచ్చింది. ఇమీడియట్గా మేము అలాగే మా క్లూస్ టీము అందరం కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నాము. చేరుకున్న వెంటనే అలాగే మన గవర్నీయులు శ్రీపి గారు కూడా సీన్కి రావడం జరిగింది. ఆయన ఉత్తర్వుల మేరకు మేము టీమ్స్ని కూడా ఏర్పాటు చేసాం. స్పెషల్ టీమ్స్ ఒక డిఫరెంట్ ఒక 8 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. తప్పకుండా ఛేదిస్తాం ఈ కేసును కూడా. అంటే ఏంటి సార్, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏమైనా డిస్కషన్ జరిగిందా, లేకపోతే ఏదో సౌండ్స్ వినిపించాయి మమ్మల్ని కాపాడండి అంటూ లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏంటి సార్? చుట్టుపక్కల వాళ్ళే చెప్తున్నారు, కానీ అది ఎస్టాబ్లిష్ కావాలి. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. డీటెయిల్గా ప్రతి ఇంటింటికి లోకల్స్ అందరం కూడా విచారించి తదుపరి తీసుకురావాలి. సార్, సీసీ కెమెరాస్ ఈ స్ట్రీట్ని కవర్ చేస్తూ కానీ హౌస్ని కవర్ చేస్తూ లేవా సార్? ఈ హౌస్ని అయితే కవర్ చేస్తలేవు, కానీ చుట్టుపక్కల కూడా ఒక 6 ప్లేసుల్లో ఉన్నాయి. అవే మేము ఆ డేటా కలెక్ట్ చేసి వెరిఫై చేస్తున్నాము. అది వెరిఫై చేసిన తర్వాత ఒక కొలిక్కి వస్తాము. అదేంటనేది, ఎవరు వచ్చారు ఏంటనేది మనకు ఒక కొలిక్కి రావాలి. వచ్చాక మీకు తెలియజేస్తామండి. సార్, మృతుడి యొక్క మేనల్లుడు చెప్తున్నట్టు చాలా క్రూరంగా జరిగింది ఈ మర్డర్స్ అంటున్నారు. అంటే గాయాలు ఏమైనా ఉన్నాయా, ఒంటిపైన ఎట్లాంటి కత్తిపోట్లు ఉన్నాయి సార్? అసలు ఒంటిపైన ఉన్నాయండి, ఒక వెరీ బ్లడ్ ఇంజరీస్ ఉన్నాయి ఎక్కువగాను. అది ఈరోజు మనం పోస్ట్ మార్టం చేయాల్సి ఉంది. దానికోసం వాళ్ళ బంధువులు రావాల్సి ఉంది. అందుకోసం వెయిట్ చేస్తున్నాం. రేపు ఇప్పుడు ఇంక్యుబేషన్ అయిపోయింది. రేపు మార్నింగ్ పోస్ట్ మార్టం చేసి మనం బాధితులకు చెప్తామండి. సార్, ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నారా? ఎట్లా ఉంది అసలు లోపల పరిస్థితి మీరు వచ్చి చూసినప్పటికీ? లోపల అయితే హాల్లో ఒక మేల్ బాడీ ఉంది, అలాగే బెడ్రూమ్లో ఒక ఫిమేల్ బాడీ ఉందండి. రెండు కూడా డోర్స్ లాక్ చేసే ఉన్నాయి సార్. ఫస్ట్ ఎవరు ఐడెంటిఫై చేశారు? ఇక్కడ చెప్పిన ప్రకారం అయితే 2 వైపులు కూడా అది బ్యాక్ సైడ్ ఇన్నర్ లాక్ ఉంది. ఫ్రంట్ డోర్ కీ క్లోజ్ చేసి ఉంది, కీతోనే ఉంది. మొదటి ఎవరు గుర్తించారు సార్? ఎలా తెలిసింది అసలు? మాకు డైల్ 100 ద్వారా మాకు వచ్చిందండి. వెంటనే మా కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు. వచ్చి చూసినంటే మాకు కూడా ఆఫీస్ అందరికి తెలియజేసుకొని మేము కూడా అందరం టీమ్స్ అన్నీ కూడా వచ్చి రావడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా రావడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చి చెక్ చేయడం జరిగిందండి. సార్, అంటే ప్రైమరీగా దొంగతనం కోసం వచ్చిన వాళ్ళు ఇట్లా చేసి ఉండొచ్చు అనే అనుమానం ఏమైనా వ్యక్తమవుతుందా, లేకపోతే ఏమైనా కక్షలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అదే ఇంకా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నామండి. అది ప్రస్తుతానికి ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ పోయిందని కొంతవరకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు వెరిఫై చేస్తున్నాము. తాళాలు కూడా ఇప్పుడు దొరికాయి, అవి వెరిఫై చేస్తామండి. త్వరలో మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో డైల్ 100కి వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అలాగే దువ్వాడ పోలీసులు, ఈవెన్ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు కూడా సీన్లోనికి రావటం, పూర్తిగా ముమ్మరమైన దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుని ఛేదించడం కోసం 8 బృందాలు కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. దీనిపైన 8 టీమ్స్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హౌస్ని కవర్ చేస్తూ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇది కొంచెం టఫ్ అవుతోంది. కానీ ఖచ్చితంగా రోడ్ని కవర్ చేస్తూ కొన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా వెరిఫై చేస్తున్నామని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా షాక్లోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పూర్తి జనావాసాల మధ్య ఇట్లాంటి క్రూరమైన హత్యలు జరగటం అనేది ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేస్తోంది. ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాల అవసరం కూడా ఇలాంటి నేర సంఘటనల కోసం విన్నప్పుడు బాగా అర్థమవుతూ ఉంటుంది అందరికీ. ఏదేమైనా పూర్తి స్థాయి దర్యాప్తు
తర్వాత అసలు నిజాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కొన్ని వస్తువులు కూడా, బంగారు వస్తువులు కూడా పోయినట్టుగా అనుమానిస్తున్నాం కాబట్టి ఒకవేళ దొంగతనంకు వచ్చినటువంటి దుండగులు ఈ హత్యలు చేశారా అనేది కూడా తేలాల్సి ఉంది.